పెళ్ళి అయ్యింది కదా, భర్తతో అంటున్న మాట ఏంటంటే, అయ్యగారు మరి పెళ్ళి అయిపోయింది, మనం కొత్తగా మన జీవితాన్ని దాంపత్యంలో ఉండాలి కాబట్టి ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి 3 వస్తువులు తీసుకుని చెప్పి 10 రూపాయలు ఇచ్చింది. ఎవరికి? ఇచ్చి 10 రూపాయలు ఇస్తే ఇది పెళ్ళంటే ఆనందం బాగానే ఉంది, పెళ్ళంటే సంతోషం బాగానే ఉంది. 10 రూపాయలు తీసుకుని ఆనందంగా మార్కెట్కి వెళ్ళిపోగానే తాడు ఎత్తుకురామంది, పూలు ఎత్తుకురామంది, కోరిక ఎత్తుకురామంది. 3 ఇచ్చింది. 3 తెమ్మంది, 10 రూపాయలు ఇచ్చింది. సైదాబి తెలివితో 10 రూపాయలు ఇచ్చి పూలు తెమ్మంటే ఆయన మార్కెట్కి వెళ్ళి అడుగుతుంటే ఏది అడిగినా ఒకటే వస్తుంది. పూలు అడిగితే ఒకటి వస్తుంది, తాడు అడిగితే ఒకటి వస్తుంది, కోరిక అడిగితే ఒకటే వస్తుంది. ఏది వచ్చినా 10 రూపాయలకి 3 వస్తాయా అట్లా. కానీ ఆయన తిరిగాడు, మొత్తం తిరిగాడు, వచ్చాడు. 10 రూపాయలు తీసుకొచ్చాడు, గిరాకీ ఇచ్చి సైదాబి ఏమి చేస్తుంది. ఆనందం, పెళ్ళంటే ఏదో సంతోషం అనుకున్నాను. 10 రూపాయలు ఇచ్చి 3 తెమ్మన్నాను, నా వల్ల కాలేదని ఆవిడ ఇసురుకొని చికాకులు పడుతుంటే, అయ్యా బాధపడద్దు రానాయన అని మా మధ్యని ఒక చేయాల్సి మార్కెట్కి తీసుకెళ్ళి అంటుంది. 10 రూపాయలు తీసుకెళ్ళి మార్కెట్ ఎదురుగానే ఉంది గోంగూర కట్ట. ఇది ఎంత అయ్యా అని అడిగిందండి. అమ్మ 10 రూపాయలు. 10 రూపాయలు ఇచ్చింది, కట్ట తీసుకుంది. కట్ట తీసుకున్నా కానీ మహమ్మద్ ఆగు, ఏంటి నన్నే 3 తెచ్చుకుంటావా, నువ్వు 1 తీసుకుంటావా, ఎట్ట వెళ్తావు నువ్వు అని చెప్పేసి ఆమెకి అయ్యా బాధపడమని మళ్ళీ చేయించింది. తీసుకొచ్చేసింది. ఆ గోంగూరలో వచ్చిన పువ్వుని తీసింది. ఇదేంటయ్యా అమ్మాయి పువ్వు, ఇదేంటంటే వస్తువా. ఆకులు వచ్చింది. ఇదేంటయ్యా అంది, ఇది 2వ ఆకు. ఎంత చేసిందో పచ్చడి చేసిందో, నీళ్ళతో దీంతో చేసిందో పచ్చడి.